ఏం కాయ అట్టుండవు. ఎన్ని రోజులని ఇంట్లో ఖాళీగా కూర్చొని తినమంటావు మమ్మీ? వదినమ్మ జాబ్ చేసుకుంటూ కూడా మనందరినీ చూసుకుంటుంది, మనకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది. అన్న సంపాదించుకొని వచ్చి మనకు పెట్టినా దానికి ఒక అర్థం ఉంది. తను జాబ్ చేస్తూ సంపాదిస్తూ మనందరం ఇంట్లో ఖాళీగా కూర్చొని తింటూ ఉంటే ఆ తిన్న ముద్ద కూడా గొంతులోకి దిగట్లేదు మమ్మీ. మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదమ్మా. సరిపదా అత్తమ్మ కాఫీ. అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు? వాష్రూమ్కి వెళ్ళి ఉంటాడు. గాయ కోసం మ్యాగీ చేశాను. గాయ ఎక్కడికి వెళ్ళాను? అత్తమ్మ అత్తమ్మ మచ్చా ఈరోజు కూడా జాబ్ దొరికింది. జాబే వచ్చేటట్లేదు నాకు అసలు. ఏమండి గాయ అత్తమ్మ కనిపించట్లేదు. కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళారు? కంపదీసి వాళ్ళు కూడా నాలా గిల్టీ ఫీల్ అయినట్టున్నారే. మనకు బయట అంత సేఫ్ కాదమ్మా, మనం ఇంటికి వెళ్ళిపోదమ్మా. సరిపదా మొత్తం నువ్వే చేస్తూ మమ్మల్ని అందరూ నువ్వే చూసుకుంటూ ఉంటే గిల్టీ ఫీల్ అవుతాం కదే. కానీ నేను ఎప్పుడు వాళ్ళతో అలా బిహేవ్ చేయలేదండి. అత్తమ్మ చాలా ఇళ్లలో కోడళ్ళు కట్నం తీసుకొచ్చి భర్త తెచ్చిన సంపాదనతో వంట వండుతూ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటుంది. నా ఫ్యామిలీ ఆపదలో ఉన్నప్పుడు నేనే సంపాదిస్తూ నా ఫ్యామిలీని చూసుకోవడం అనేది నా అదృష్టం. నన్ను ఒక బిడ్డలాగా చూడండి అత్తమ్మ. గాయి నాలో అమ్మని చూడమ్మా, నీకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండదు. బంగారు తల్లివమ్మ నువ్వు.